సినిమా మామూలు చంపేసింది అసలు మామూలు. సూపర్ బాగుంది. బాలయ్య యాక్టింగ్ ఎట్లా ఉంది? బాలయ్య యాక్టింగ్ ఉంది. హిందూ ధర్మాన్ని పోషించాడు. సూపర్ హిట్ అన్న. సూపర్ హిట్ సినిమా. సూపర్ గా ఉంది. సూపర్ ఉంది బాబాయ్ సినిమా. తొడగొట్టాలన్నా పడగొట్టాలన్నా గుడి కట్టాలన్నా దట్ ఈజ్ నందమూరి వంశం, కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం, చేజర్ల గోత్రం. వాళ్ళ తర్వాత ఎవడైనా సరే అది. బాలకృష్ణ చేసిన ఫైట్ లో ఏమైనా ఓవర్ యాక్షన్ అంటే ఏమి లేదు బాబా, బ్రహ్మాండంగా ఉంది. అసలు హిందూ సనాతన ధర్మం గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. ఈ సినిమా బాగలేదు అన్నవాడు గొడ్డుతో సమానం. సూపర్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగా చేసాడు. అయితే మొత్తం ఏది తీసేయాల్సింది కాదు, సూపర్ గా ఉంది. బాగుంది స్వామి. సినిమా మాత్రం హైలైట్. ఎందుకంటే మన భక్తుల కోసం దేవుళ్ళ కోసం తీసిన సినిమా హైలైట్. సినిమా బాగుంది, యావరేజ్ బొమ్మ. సూపర్ గా ఉందండి, చాలా బాగుంది. ఫైట్లు కానీ వాటి యాక్షన్ కూడా బాగుంది. బాలకృష్ణ సూపర్ సినిమా, సూపర్ ఫస్ట్ క్లాస్. శివుడు తాండవం చేసి నాకు బాగా నచ్చింది. సూపర్ ఎట్లా ఉంది? సినిమా బాగుంది. బాగానే ఉంది. సినిమా ఎట్లా ఉంది? బాగానే ఉంది. బాలకృష్ణ ఫైట్లు బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది అన్న సినిమా. సినిమాలో బాగా నచ్చింది ఏంటి? బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది అన్న. అసలు బోయపాటి శని గారు ఎక్కడ తీస్తానని మనం అనుకోలే. ఫస్ట్ పార్ట్ కన్నా ఈ సినిమాలో బాగా యాక్షన్ బాగుంది. రెండు బాగున్నాయి. మన రిలీజ్ ఆగింది కదా ఇదనుకున్నాం, కానీ రిలీజ్ అయినా సరే బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. బోయపాటి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అదిరిపోయింది అసలు సినిమా. దేవుడి గురించి కానీ మన చరిత్ర గురించి కానీ నిజంగా చెప్పగలిగింది ఒకే ఒక్కడు, అది బాలకృష్ణ. నెంబర్ 1 గా చెప్పాడు, సూపర్ గా చెప్పాడు. సినిమా అందరికి ఎక్కింది, చిన్న నిదానంగా ఎక్కింది, కానీ ఎక్సలెంట్ సినిమా. మూవీ సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ కి దీనికి కంపారిజన్ ఏంటన్నా? దాంట్లో అన్ని విధాలుగా చూపించాడు. సినిమా ఎంటర్టైన్మెంట్ చూపించాడు, ఫ్యామిలీ చూపించాడు. దీంట్లో దైవత్వం ఒకటి, మన సంస్కృతి, మన దైవత్వం, మనం ఎలా ఉన్నామో, మనకి ఏది మన ఎలా వచ్చామో మన అస్తిత్వం చూపించాడు. ఇది దైవంతో కూడిన సినిమా. దీన్ని అలా చూపించాడు, ఫ్యామిలీ పరంగా చూపించాల. అది రాజకీయం కాదు, ఏమీ కాదు. మన చరిత్ర, మనం ఎలా బతికాం, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా బతుకుతున్నాం అని చెప్పేసి దాని గురించి తీసిన సినిమా ఇది. అంతే. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి కూడా బాలకృష్ణ గారి ఫైట్ల గురించి బాగా ట్రోల్ జరుగుతుంది కదా. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఇది మరీ ఓవర్ అనిపించింది అన్న ఎక్కడైనా? బ్రదర్, ఎవరో ఓవర్ అనిపించింది, ఏదో అనిపించింది అని రాలా. అక్కడ దైవంతో కూడిన మనిషి. మనం కొడితే మనం లేపడానికి 10 కిలోలు చేత్తో, మన 10 కిలోలు బరువులు లేపడానికే చాలా కష్టపడతాం. అక్కడ దైవంతో కూడిన మనిషి కాబట్టి 100 మంది కాదు 1,00,000 మందినైనా కొట్టగలుగుతారు. సైనికులు -30 డిగ్రీలు మన ఏసీలో 25, 26 పెట్టుకుని ఎంతసేపు పడుకోగలుగుతాం? తక్కువ పడుకోగలుగుతాం. ఎంత? ఒక 8 గంటలు పడుకోగలుగుతాం. -, డిగ్రీల్లో మన వాళ్ళు 24 గంటలు 25 గంటలు అట్లా కూర్చొని ఎట్లా చేయగలుగుతున్నారు? మనలో ఉన్న దైవత్వం, మనిషికి దైవత్వంతో కూడా బాధ్యత, జనాలను కాపాడాలనే బాధ్యత దైవత్వం ఉంది దాంట్లో. అందుకు ఒక కలపడదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు తమన్ చెప్పాడు కదా, బాక్సులన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. మ్యూజిక్ పరిస్థితి ఏంటంటే ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. కానీ మరీ అంత ఓవర్ లేదు, అంత తక్కువ లేదు, ఎక్సలెంట్గా ఉంది. మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్. ఇద్దరు కాంబినేషన్ తెలిసింది, బోయపాటిది బాలకృష్ణ కాంబినేషన్ నెంబర్ వన్. వాళ్ళిద్దరు తర్వాత ఇంకెవరైనా, వాళ్ళిద్దరి తర్వాత కాంబినేషన్ నెంబర్ 1 కాంబినేషన్. ఎక్సలెంట్ మూవీ మాత్రం సూపర్ హిట్. బ్లాక్ పోస్టర్ సూపర్ కంప్లీట్ అన్న. బేజాన్ ఉంది. జై బాలయ్య. బాగుందన్న, చాలా బాగుంది. అక్కడ తాండవే అన్న, సినిమా బాగుంది. సూపర్ అన్న, జై బాలయ్య. బాగుందన్న సినిమా, బాగుంది. బాగుందన్న. బాగానే ఉంది. బ్లాక్ బస్టర్ బాగుంది. బాగా నచ్చింది సినిమా మొత్తం. యాక్షన్, మ్యూజిక్ కూడా తమన్ బాగా. పర్వాలా, బాగుందన్న, సూపర్ హిట్. బాగుంది సినిమా. నచ్చిందన్న బాగా. ఇంకొక యాక్టర్ ఎవరు చేయలేడు, ఇండియాలోనే లేడు. తాండవం బాసు 3 అయినా చూస్తాం, అయినా చూస్తాం. బాగుందన్న, బాగుంది. సూపర్ హిట్. భయపడు అసలు మామూలుగా బాగుందన్న. సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు మొత్తం మెంటల్ ఎక్కించారు, మొత్తం ఎక్కించేసాడు అంతే. పార్ట్ 3 కూడా ఉంటే ఇంకా మంచిగా ఉండేది. జై బాలయ్య. బాగుంది, సూపర్ అన్న. బాగానే ఉంది. బాగుందన్న. చెవులు పగిలిపోతున్నాయి అన్న. బాగుంది. సినిమా సూపర్ బంపర్. బాగుంది. ఫైట్స్ అయితే అరుపులే. బాగుందన్న, సూపర్ అన్న. సినిమా సూపర్. బాలకృష్ణని బాగా రేంజ్ లో చూపాలంటే అది బోయపాటి వల్ల అయితే మరి ఎవరి వల్ల కాదు. సినిమా ఎక్సలెంట్ గా ఉంది, సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను ఒక రేంజ్ లో చూపించాడు. సినిమా ఎక్సలెంట్, సినిమా బాగుంది. జై బాలయ్య. అంటే నెగిటివ్ గా అంటే బాలయ్య సినిమాకి అలా ఉంటేనే బాగుంటుంది, మిగతా వాళ్ళకి అలా మ్యాచ్ అవ్వదు. బాలయ్య సినిమాకి అలా ఉండాలి, చాలా బాగుంది. సినిమాలు ఎక్కడా బోర్ లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తమను ఇది చాలా బాగా అద్భుతంగా కొట్టాడు, సూపర్. అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అఖండ 1 కన్నా అఖండ 2 ఇంకా చాలా బాగా ఉంది. అసలు ఎక్కడ ఎనర్జీ తగ్గల, చాలా బాగుంది, మొత్తం సూపర్ గా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య.
బోయపాటి కాంబినేషన్ అంటేనే రికార్డ్ అని చెప్పుకుంటారు. ఈ సినిమా ఎలా ఉంది? వాటిని మించిపోయింది అసలు అసలు లేజెండ్ ఒక హైలైట్ అనుకున్నా. లేజెండ్ అఖండ సింహ ఇది బొబ్బా దండాలయ్య బాబు. బాలయ్య ఫ్యాన్స్ బోయపాటికి గుడి కొట్టొచ్చు, తప్పు లేదు. జై బాలయ్య. చెప్పాడు కదా ఆడియో రిలీజ్ దాంట్లో బాక్సులు జాగ్రత్త పెట్టుకోండి పగిలిపోతాయి అని చెప్పి. మ్యూజిక్ ఏంటి ఎట్లా అనిపించింది? చెవులు పోయాయన్న, చెవులు మింగాయి. కేసు పెట్టాలి ఆయన మీద. ఆయన ఒకటే మాట, నో లాజిక్ బాలయ్య మ్యాజిక్. గొంతు పోయింది లోపల, అసలే గొంతు పోయింది. లేదు ఇంకా శవాలు వేస్తాయి. ప్రతి హిందూ కంపల్సరీగా చూడాలి. బాలయ్య కోసం కాదు, శివయ్య కోసం అయినా సరే. బాలయ్య అభిమానులుగా చూడండి 2-3 సార్లు. నేను నైట్ మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తాను. చాలా బాగుంది సినిమా. సౌండ్ మాత్రం దద్దరిల్లిపోయింది. హ్యాట్స్ ఆఫ్ బోయపాటి. బాలయ్య గారి అభిమాన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన మరో మెట్టు ఎక్కేశాడు అంతే. 500 కోట్లు ఈజీగా వస్తాయి. ఆయన ఫ్యాన్స్ కూడా కాదు నేను చెప్తున్నాను.